13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు కావాల్సిన రోడ్లు, అలాగే రైతులకు కావాల్సిన పంట కాలువలు, మురికి బోధులు, అలాగే గోకులం షెడ్లు ఇవ్వడం ద్వారా మేము మా గ్రామాల్లో ప్రజల మధ్య కొంచెం గౌరవంగా తిరగగలుగుతూ ఉన్నాం. అయితే మన జనసేనాని ఒక మాట చెప్పారు, గ్రామ స్థాయి నుండి బలమైన నాయకుల్ని నేను తీసుకొస్తాను అని. మీ మీద నమ్మకంతో, మీ ఆశయాలే లక్ష్యంగా మీతో చదువుకున్న యువత, వీర మహిళలు ఎంతో నడుస్తూ ఉన్నారు సార్. మీరు చెప్పిన మాట తొలి అడుగుగా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో అటువంటి వారికి ఒక అవకాశం ఇస్తే గ్రామాలని ఆదర్శ గ్రామాలుగా, బంగారు పల్లెలుగా చేసి మీకే కానుకగా సమర్పిస్తూ మీరొక వ్యక్తి కాదు, ఒక శక్తి అని నిరూపించడంలో మీ వెంటే నడుస్తామని చెప్పి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ అమ్మా. శివ, తెలంగాణ. అందరికీ నమస్కారం. నా పేరు శివ, జనసేన కరడుగట్టిన కార్యకర్త, చెంచు నల్లమల్ల అటవీ ప్రాంతం. మా నల్లమల్ల అటవీ ప్రాంతంలో పులులు ఉంటాయి. ఆ పులి బిడ్డల లాంటి మా చెంచుల్లోకెళ్ళి నేను ఈరోజు మారుమూల అటవీ ప్రాంతం నుంచి ఇక్కడి దాకా వచ్చి, ఈ స్టేజ్ దాకా వచ్చి మాట్లాడుతున్నానంటే దానికి నా గుండెల నిండా ధైర్యం నింపింది ఎవరంటే మన జనసేన పార్టీ అధినేత, మా చెంచుల ఆరాధ్య దేవాల్లో ఒకరైన, అంటే మేము మల్లన్నను, మా లక్ష్మీ నరసింహస్వామిని, బౌరమ్మ దేవతను పూజించుకుంటాం. ఆ తరువాత మేము పవన్ కళ్యాణ్ అన్నగారిని గౌరవించుకుంటాం. 2019లో నేను యురేనియం ఇష్యూ కోసం నేను అన్నను కలిసినప్పుడు అన్న నాకు ఇచ్చిన ధైర్యం మా సమస్యను ఆపగలిగింది. ఆ ధైర్యం వల్లే నేను గత 2019 నుంచి ఇప్పటిదాకా నేను సమస్యలపై పోరాడుతూ నాకు తోచిన విధంగా నేను సమస్యలకు పరిష్కారం చేసుకుంటున్నాను. ఆ పరిష్కార మార్గాన్ని వెతికేదానికి ముఖ్యమైన కారణం మన పవన్ కళ్యాణ్ అన్న. అన్నే కనుక నాకు ఆ ధైర్యాన్ని, అండని ఇవ్వకపోతే నేను ఈరోజు ఈ స్థాయి దాకా వచ్చి మీ అందరి ముందు మాట్లాడేవాడిని కాదు. అందరు అంటారు తెలంగాణలో పార్టీ అంత బలంగా లేదు అని. ఎవరు చెప్పారు? నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో గుడిసె మీద కూడా జనసేన జెండా ఎగురుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను. రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణ పార్టీని, తెలంగాణ నుంచి భవిష్యత్తు కాలంలో కూడా మాలాంటి వ్యక్తులు, మేము కాకుండా మాలాంటి వ్యక్తులు తెలంగాణ శాసనసభల్లో మన జనసేన పార్టీ తరపున, జనాల తరపున సమస్యల్ని లేవదీసి ప్రభుత్వం తరపున ప్రతి జనానికి అండగా ఉంటారనడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన అర్హత ఏంటంటే, అడవి నుంచి ఇక్కడి దాకా వచ్చి మాట్లాడేంత ధైర్యం. నేను ఒక అనామికుడిని. 2019 ముందు నన్ను ఎవరిని కలిసినా చిన్న పిల్లోడు, ఆడేవాడు, మాట్లాడే వ్యక్తులు ఈరోజు పోతే పలానా పార్టీ, పలానా జనసేన పార్టీ కార్యకర్త అని నన్ను గుర్తిస్తారు. గతంలో మీరెవరు అని మాట్లాడిన వ్యక్తులు కూడా ఈరోజు ఏదైనా సభల్లో ఉంటే పార్టీల పరంగా కాకుండా ఏదైనా ఉత్సవ సందర్భంగా ఎవరైనా ఎమ్మెల్యేలు, మంత్రులు వస్తే మా ప్రాంతానికి ప్రత్యేకంగా జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా మేము